పాత నిబంధనలో చూస్తే అసలు స్టార్టింగ్లో ఆదికాండంలోనే దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచు ఉంది. అప్పుడు శూన్యముగాను నిరాకారముగాను ఉన్నటువంటి సందర్భంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు ఉన్నది అని రాయబడి ఉంది. ఆ దేవుని ఆత్మని హీబ్రూలో ఏమంటారంటే రువాహ అంటారు. రువాహ అంటే హీబ్రూలో రువాహ అంటే ఊపిరి, ఊపిరి, దేవుని యొక్క ఊపిరి అన్నమాట. అది దేవుని యొక్క ఆత్మ అన్నమాట. మరి యెహోవా రువాహ అంటే దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క ఆత్మ. అది జలముల మీద. ఇప్పుడు ఊపిరి లేకపోతే ఏ మనుషుడైనా ఎలా ఉంటాడు? ఆదామును తయారు చేసి దేవుడు ఆయన ఊపిరిని ఊదగా అతను జీవాత్మ అయ్యాడంట, అంతేనా? అలాగా మనకి నిజంగానే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే భక్తి జీవితానికి ఊపిరి ఉంటుంది. మనకి పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయాలి, ప్రతి దినము కూడా పనిచేయాలి, ప్రతి సెకను కూడా పనిచేయాలి. లేకపోతే ఆత్మలో మనం అందరం కూడా చల్లారిపోతూ ఉంటాం. సరే మాకు పెద్ద ఏమీ లేదండి, మేము బైబిల్ చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, మా ఇంట్లో మేము భక్తి చేసుకుంటాం అని అనుకుంటారు చాలామంది. సహవాసంగా మేము ఎక్కువ రాలేము అనుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ దగ్గర మరి పరిశుద్ధ ఆత్మ అభిషేకము ఈ బలము ఉంటుందా అంటే క్రొత్త నిబంధనలో మనం చూసినప్పుడు వాళ్ళందరూ మేడగదిలో ఒక చోట కూర్చొని వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు వారి మధ్యలోనికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్లుగా అగ్ని జ్వాలలుగా వాళ్ళ మధ్యలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో. అక్కడ నుంచి పరిశుద్ధాత్ముడు ఆయన పనిని ప్రారంభించాడు. వాళ్ళతోనే ఉన్నాడు, వాళ్ళతోనే నడిపిస్తున్నాడు. వాళ్ళకి అనేకమైన వరాలను ఇచ్చాడు. అందరికీ అన్ని వరాలు లేవు, కానీ ఒక్కొక్కరికి వారి ప్రత్యక్షత చెప్పున వరాలు ఇవ్వబడ్డాయి. పాత నిబంధనలో కూడా భక్తులు పరిశుద్ధాత్మ ద్వారానే నడిపించబడ్డారు. యోసేపు ఉన్నాడు. ఇప్పుడు యోసేపుకి కలల యొక్క అర్థం ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడే. అతనికి ఆ తలాంత్ ఉంది. కళలు వచ్చేవి. ఇప్పుడు శ్యామల నాకు కళ చెప్తూ ఉంటుంది, ఇలాంటి కళ వచ్చిందండి, ఇలాంటి అర్థం వచ్చిందండి, ఇదిగో మా ఇల్లు ఇలా మురికిగా ఉన్నట్లు వచ్చిందండి, మురికి నీళ్ళు అక్కడ వరకు వచ్చి ఆగిపోయినాయి అండి అంటుంది. అర్థం తెలిసిపోతుంది కదా, మీకే తెలుస్తుందా? కళ ఇచ్చిన వారు దేవుడే, పరిశుద్ధాత్ముడు. మీకు ఆ కళలు, దాని యొక్క అర్థము, ఆ కళల ద్వారా మీకు ఏం జరగబోతుందో ముందుగా బయలుపరుస్తున్నాడు. ఎప్పుడు? రోజు వచ్చి సహవాసంలో మీరు పాలిభాగస్తులుగా ఉండి ప్రార్థనలో మీరు సహకరిస్తూ దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయన మీతో జరగబోయే సంగతుల గురించి మీతో మాట్లాడుతున్నాడు. నిజమేనా? జరగబోయేటువంటి సంగతుల గురించి, జరిగే వాటి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. కళల ద్వారా మాట్లాడడం, ఇది పరిశుద్ధాత్ముని యొక్క చర్య. ఇప్పుడు ఇంకొకరు ఉంటారు, వాళ్ళకి దర్శనాలు వస్తుంటాయి. రత్న ఉంది. ఇప్పుడు రోజు ఇక్కడికి రాకుండా రత్నాన్ని ఒక 4 రోజులు ఆపండి మీరు. ఆమె ఏం మాట్లాడుతుందో కూడా ఆవిడకి అర్థం కాదు. అంటే ఇంటి దగ్గర ఉండొచ్చు, కానీ రోజు ఆత్మలో వర్ధిల్లాలన్నమాట. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లితే అప్పుడు నువ్వు అన్ని దేవుని యొక్క సంగతులన్నీ కూడా గ్రహించగలుగుతావు. ఇప్పుడు ఆ అమ్మాయికి దర్శనాలు ఇస్తున్నాడు దేవుడు. ఇక్కడ మనం ప్రార్థన చేస్తూ ఉంటే దానికి ఒక దర్శనం వస్తూ ఉంటుంది. మనం దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో దాని సంగతులు దేవుడు దర్శనాల ద్వారా వారికి మాట్లాడుతూ ఉంటారు. ఆవిడ యోసేపుతో అలా మాట్లాడారు, దానియేలుతో ఎలా మాట్లాడారు, దావీదుతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదుకి ఎలాగా పరిపాలన చేయాలనే జ్ఞానం ఇచ్చినవాడు పరిశుద్ధాత్ముడే. దానియేలుకి ఎలాంటి పరిపాలన జరిగించాలని జ్ఞానం ఇచ్చినవాడు పరిశుద్ధాత్ముడే. అప్పటి వరకు ఇజ్రాయేలీలు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటే ఆత్మ బయట ఉండేవారు. ఎలాగా? పగలు మేఘస్తంభంగాను, రాత్రి పరిశుద్ధాత్ముని యొక్క క్యారెక్టర్స్ అవి. పగలు మేఘస్తంభముగా ఆయనే పరిశుద్ధాత్ముడే, అలా రాత్రి అగ్నిస్తంభముగా. ఆ తరువాత గుడారం కట్టించాల్సిన అవసరం వచ్చినప్పుడు మోషేతో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నేను నా ఆత్మతో వాళ్ళని నింపుతాను కాబట్టి వాళ్ళకి ఏమొస్తుంది? స్పెషల్ టాలెంట్స్ వస్తాయి. మీకేం జరుగుతుంది? స్పెషల్గా తలాంతులు వస్తాయి. ఆ తలాంత్ ఏంటి? బెసలేయల్ అనేటువంటి వ్యక్తికి మామూలుగా అతను ఒక ఏదో ఏమంటారు, ఎత్తడి పని చేసేవాడు, వడ్రంగి పని చేసేవాడు, దర్జీ పని చేసేవాడు అయి ఉండొచ్చు, జనరల్ టాలెంట్స్ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఆత్మదేవుడు అంటే దేవుని యొక్క ఆత్మ అతనిని జ్ఞానాత్మతో నింపాడో అతని జ్ఞానంతో పనిచేయడం మొదలుపెట్టాడు. ఎంతటి మహా గొప్ప శక్తివంతుడైన దేవుడు మనతో ఉన్నాడు, కానీ ఈ లోకం ఆయన్ని ఉపయోగించుకోవడం లేదు, ఆయనతో సహవాసం చేయడం లేదు. వీళ్ళు శరీరాలను పెంచి పోషించుకుంటున్నారు. ఇక్కడ శరీరంతో సహవాసం ఎక్కువ ప్రజలందరికీ. శరీరముతోనే వాళ్ళ యొక్క లింకు, ఆ శరీరానికే ఇంపార్టెన్స్ ఎక్కువ.
కాబట్టి వాళ్ళు శరీర సంబంధులుగా దాని గురించిన ఆలోచనలు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఈ లోకంలో సంపాదన, ఈ లోకంలో తిండి, ఈ లోకంలో ఇంకా ఇదిగో వాళ్ళతో వీళ్ళతో పోటీలు, ఈ లోకంలో ఉన్న వాటి గురించి చింతలు, ఈ లోకంలో ఉన్న వాటి కొరకైనటువంటి ఆలోచనలు, కోరికలు, వీటితో వాళ్ళు ఏమైపోతున్నారు, నువ్వు చింతించడం వల్ల నీకేం ఉపయోగం లేదని చెప్పారు దేవుడు. అప్పుల్లో ఉండిపోయాం, చింత. పిల్లలకి పెళ్ళవలేదు, చింత. వ్యాపారం ఆశీర్వదింపబడలేదు, చింత. అన్నిటికీ చింతే. ఇంకా లేదంటే ఇంకొక విషయంలో చింత కాకపోతే ఇంకా ఆ సంపాదన ఎలాగా, ఈ సంపాదన ఎలాగా, ఈ వీళ్ళు ఎలాగా, వాళ్ళు ఎలాగా అనేటువంటి ఇంకొక బాధలు. ఇదంతా కూడా శరీరాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, డెవలప్ చేసుకుంటున్నారు. పరిశుద్ధాత్మతో అనుదినము మనం సహవాసం చేయాలంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం ఎలా ఉండాలి, ఆయన జెంటిల్మెన్. నువ్వు జెంటిల్గా ఉండాలి అంతే తప్ప నీవు ఇష్టం వచ్చినట్లుగా లోకానుసారుగా ఉంటూ నాలో పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ పనిచేయాలి అంటే అవ్వదు. సౌలుని కూడా దేవుడు అభిషేకించాడు, దావీదును కూడా దేవుడు అభిషేకించాడు. సౌలులో దేవుని ఆత్మ ఎలా పనిచేసిందో చూడండి మీరు, దావీదులో దేవుని ఆత్మ ఎలా పనిచేసింది. ఎల్లప్పుడూ యెహోవాను నేను సన్నుతించెదను అంటాడు దావీదు. నేను చేయాల్సిన మొక్కుబడి చేస్తా, ఆదివారం వెళతా, బలిస్తా, అర్పణలు ఇస్తా, దేవుడికి ఇవ్వాల్సింది చెల్లిస్తా, నేను నా తర్వాత నా రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటా, నా రాజ్యము, నా పిల్లలు, నా పదవి, నా సింహాసనం. తప్పే ఉంది, నేను నీతిగానే ఉన్నానని సౌలు అనుకున్నాడు. అంతేనా? అంతే కదా. ఈయన దేని గురించి ఆలోచించాడు, ఆయన దేని గురించి ఆలోచించాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఇద్దరూ అభిషేకించబడిన వారే, కానీ ఈయన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి. ఈరోజు నువ్వు ప్రతిరోజు ప్రార్థనకి ఇక్కడికి రావడం ద్వారాను, లేదంటే ప్రతిరోజు నా వర్తమానాలు వినుట ద్వారాను ఏం నేర్చుకుంటున్నారు మీరు? నేను వచ్చి ఒక గంట సేపు ఇక్కడ మాట్లాడేస్తున్నాను, బాగుంది, రికార్డింగ్ అయిపోతుంది, అక్కడ యూట్యూబ్లో పొద్దున్న వింటారు, నిన్న వినేసాం కదా ఏం వింటాంలే అనుకునేవాళ్ళు చాలామంది. లేదు, తెల్లవారే మేము మరలా వింటేనే కానీ మాకు అవ్వదు అనుకునేవాళ్ళు చాలామంది. ఏం చెప్తారో ఈవేళ ఈ పాస్టమ్మ గారని వినేవాళ్ళు చాలామంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈవిడ ఎవరో అని చూసేవాళ్ళు కొంతమంది. మొత్తానికి ఇలాగా మన వాక్యాలు వెళుతూ ఉన్నాయి, ఎందరికి ఉపయోగకరంగా ఉన్నాయో మనకి తెలియవు. అందరు దాన్ని ఏ రీతిగా రిసీవ్ చేసుకుంటున్నారో మనకి తెలియదు. ఇప్పుడు వీళ్ళిద్దరు అభిషేకాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారో తేడా ఉందో చూసారా. మీరు ఆసక్తితో అపేక్షించాలి. మీరు ఆసక్తితో ఈ యొక్క ఆహారాన్ని ఏం చేయాలి, మీరు భుజించాలి, తినాలి. ప్రతిరోజు మీరు తినకపోతే మీకు బలం ఎక్కడిది? అప్పుడు మనము దినదినము ఆత్మలో ఏమవుతూ ఉంటాం, వర్ధిల్లుతూ వెళుతూ ఉంటాం. అప్పుడు మీకు ఏం జరుగుతాయి, తలాంతులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీకు తలాంతులు వస్తూ ఉన్నాయి. అందరికీ అన్నీ పంచిస్తాడు, కానీ అందరికీ అన్నీ వాళ్ళలోనే ఉండవు. కృపావరాలు 9 అంటారు, కానీ కృపావరాలు నానా రకములు, నానా విధములు. అసలు అక్కడ రాయబడి లేనివి కూడా అనేక సార్లు దేవుడు చాలా కృపావరాలను ఇచ్చాడు సంఘానికి, లోకానికి కూడా ఇచ్చాడా. ఇప్పుడు దావీదు ఒకలాగా, దానియేలు ఒకలాగా, యోసేపు ఒకలాగా, దావీదు ఒకలాగా, వీళ్ళందరూ సంసోను ఒకలాగా. కానీ ఆత్మదేవుడే వాళ్ళని నడిపించింది. తెలుస్తుంది కదా మీకు క్లియర్గా. సంసోను మీదకి కూడా ఆత్మ వచ్చినప్పుడు ఏం చేశాడు, ఆయన బలం తెచ్చుకున్నాడు, విరజం మీదని అనుకున్నాడు, అలాగే ఏం కావాలంటే అది చేశాడు, ఎవరిని కావాలంటే శత్రువుని సంహరించాడు, శరీర బలముతో ఏదో చేయాలనుకున్నవన్నీ చేశాడు ఆయన. కానీ అతను ఏం చేశాడు, రోజు దేవునితో సహవాసం అనేది ఆయనకి లేదు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని ఆయన ఏం చేశాడు, వేరే విధంగా ఉపయోగించాడు. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి అది శక్తి తీసివేయబడింది కదా, ఆయన దగ్గర నుంచి తీసివేయబడింది. అందుకనే దావీదు ఏడుస్తాడు పాపం చేసినప్పుడు, నా దగ్గర నుంచి ఆ పవర్ని తీసేయొద్దు సుమా, ప్రభువా నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయొద్దు, నన్ను నీ సన్నిధిలో నుంచి త్రోసివేయొద్దు. అంటే ఆత్మ గురించి ఆయనకి తెలిసినవాడు ఆయన. మన సంఘంలో ఉన్నవాళ్ళు, వాక్యం వింటున్న వాళ్ళు ఆత్మ గురించి తెలిసి ఉండాలి. పరిశుద్ధాత్మ గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ప్రార్థనలను నిర్లక్ష్యం చెయ్యరు. ఏదో మనకి పనులు ఉన్నప్పుడు, ఎందుకంటే అనుదినము ఉండవు, 40 రోజులే ఉంటాయి, 7 రోజులే ఉంటాయి. పర్టికులర్ డేస్లో సంఘం నుంచి నీకు కాలింగ్ ఉంటుంది. దేవుడు ఏర్పరిచినటువంటి సంఘం ఇది. ఆ సహవాసంలో ఉండడమే విశ్వాసికి ఒక సూచన అని దేవుడు ఇచ్చేశాడు. ఇది ఒక కమాండ్మెంట్, సహవాసంలో ఉండాలి కంపల్సరీ. ఆ గొర్రె ఆ సహవాసంలో లేకపోతే అన్నీ కోల్పోతుంది, గ్యారంటీ అది. దేవుడే ఏర్పాటు చేశాడు, మీరు సహవాసంగా ఉండాలి, దట్స్ ఆల్. మీరు సహవాసంగా కూడట మీరు మానకూడదు, సహవాసం ఉండాలి మీకు. సహవాసంలో లేకపోతే ఈ బెనిఫిట్స్ అన్నీ కోల్పోతూ ఉంటారు.
కాబట్టి మేము ఎక్కడో ఉన్నాము, పర్లేదు ఆదివారం వస్తామంటే సౌలులాగే. సౌలు గారు కూడా అంతే, నేను బలిపీఠం కడతాను, ప్రార్థన చేస్తాను, ఆయన అభిషేకించాడు, దేవుణ్ణి దేవుడుగా అంతవరకు చూస్తాను, కానీ మరీ టూ మచ్గా మీతో పాటు మీలాగా నేను చేసేలేను, అది నా భక్తి అన్నాడు సౌలు. దావీదేమన్నాడు, కాదు, అనుదినము నీ మందిర గడప ద్వార యొద్ద బంధము యొద్ద నేను కాచుకొని ఉండుటయే నా భక్తి అన్నాడు అతను. వీలు దొరికిన కొద్దీ దేవునితోనే సావాసం. అసలు ఆయనకి అవకాశం దొరికిన కొద్దీ దేవుడే ఆయనకి అన్నీ. ఆయన పాటలు, ఆయన మాటలు, ఆయన ధర్మశాస్త్రం, తర్వాత దేవుడి కోసం నేను ఏం చేయాలా ఆలోచన తప్ప. అందుకనే ఆయన ఆత్మపూర్ణుడుగా ఉన్నాడు. అనేకమైన కీర్తనలు రాయడానికి కారణం ఆయనలో ఉన్నటువంటి ఆతృత, ఆరాటం. ఒప్పుకుంటామా? నిజమే కదా. మనం దేవునితో సావాసం చేసే కొద్దీ ఇప్పుడు ఏమవుతుంది, మనకి టాలెంట్స్ పెరుగుతాయి అన్నమాట, జ్ఞానం వస్తుంది. ఒకడు పాటలు పాడే తలాంతు దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి, వినియోగించుకోవాలి. వాళ్ళు అలా దేవుణ్ణి పాటల ద్వారా ఆరాధిస్తూ ఉండగా తలాంతు అభివృద్ధి పొంది వాళ్ళకి ఇంకొక వరాన్ని దేవుడు ఇవ్వడానికి వీలుంటుంది. ఇది మనకు ఎలా తెలుస్తుంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చాడంట ఒక యజమానుడు. ఒకసారి ఇచ్చినప్పుడు ఒకడు ఏం చేశాడంట, దాన్ని రెట్టింపు చేశాడంట, ఒకడు దాన్ని వృద్ధి చేశాడంట. ఇంకోడు అన్నాడంట, అమ్మో నువ్వు ఇచ్చిన దాంతో నాకు భయం, నువ్వు అస్సలే పెట్టవు, ఎవరికి ఏమీ ఇవ్వవు, అటువంటి వాడవు నీవు, నీతో నాకెందుకు, అందుకని నీవు ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా పట్టుకున్నాను, ఈ కలలుగానే వరాన్ని, ఇంతే, ఇంక చాలు, నాకు ఈ కళ వస్తే చాలు, లేకపోతే అది కూడా తీసుకో, నాకెందుకు అన్నాడు వీడు. చెడ్డవాడైనటువంటి దాసుడా, ఇంక నీకెందుకు ఈ తలాంతు, నువ్వు దేనికి ఉపయోగపడలేనప్పుడు అసలు ఈ తలాంతు కూడా నీకెందుకు, అది కూడా ఇచ్చు. అన్ని తలాంతులు కలిగిన వాడికి మరి ఎక్కువగా ఇవ్వ. హల్లెలూయా. ఈరోజు నాకు వాక్యం చెప్పే తలాంతు ఇచ్చాడు దేవుడు, నేను దాన్ని అనుదినం ఉపయోగించుకుంటున్నాను. నేను ఆదివారం చెప్తే సరిపోద్దా లేదా? చాలు మీకు, నేను ఆదివారం చెప్పేస్తే నాకు అయిపోయింది, నేను సంఘ పరిచారకురాలిని, సంఘంలో నేను చెప్పేస్తే అయిపోయింది. ఎందుకు మీకు అనుదినము చెప్తున్నాను, నా తలాంతుని నేను ఏం చేస్తున్నా, మీకు ఎంత ఫ్రీగా, ఎంత విలువైన వర్తమానాలు చెప్పింది చెప్పకుండా ధ్యానం చేసుకుని ప్రభువు దగ్గర నుంచి అడిగి గోజాడి వర్తమానాలు పట్టుకొచ్చి పొద్దున్నుంచి అసలు ఇదే పనిలో ఉండి మళ్ళీ రాత్రి అంతా ఇదే పనిలో ఉండి మరలా మా ప్రార్థనలు మేము చేసుకుని అసలు బయట పనులకి టైం లేనంతగా. ఎందుకని? నాకు ఇచ్చిన నా తలాంతుని నేను వృద్ధి చేసుకుంటున్నాను. అప్పుడు దేవుడు నన్ను చూసి ఏమంటాడు, బళ నమ్మకమైన మంచి దాసురాల, నీకు ఇచ్చిన తలాంతుని మంచం కింద కొంచెం కింద పెట్టలేదు, నువ్వు ఏదో ఆదివారం చెప్పేసి అయిపోయిందిలే అనుకోలేదు. ప్రతిదినము దాన్ని నీవు ప్రాక్టీస్లో పెట్టావు. ప్రతిదినము నీలో నుంచి ఏమూరుతుంది, ఎవడైతే ఆయన దగ్గరికి వస్తాడో అక్కడ ఆయన ఏం చేస్తాడు, జీవజలాన్ని ఇస్తాడు. అప్పుడు వాడి కడుపులో నుంచి జీవజల నదులు ఊరుతూ ఉండి అనేకులను అవి తడుపుతూ ఉంటాయి. చూసారా ఇవన్నీ కూడా? మీరు వచ్చారు ఇప్పుడు, నేను ఇచ్చిన వాళ్ళకే ప్రార్థన రెగ్యులర్ రొటీన్ ఎందుకు ఇస్తాను, వాళ్ళకి ఆ ప్రార్థించే తలాంతుని ఇచ్చాడు దేవుడు. మిగతా వాళ్ళందరూ ప్రార్థిస్తారు కానీ అది తలాంతుగా లేదు అది వాళ్ళకి. కాబట్టి నేను ఇచ్చిన వాళ్ళకే సునీత చెయ్యి, పద్మగారు చెయ్యి, శ్యామల చెయ్యి అని ఎందుకు ఆ ముగ్గురికే రెగ్యులర్ ఇస్తూ ఉంటాను అంటే వాళ్ళకి ఆ ప్రార్థించే తలాంతు, అది తలాంతు అని నాకు తెలిసిపోతుంది, అది తలాంతు. అది మిగతా వాళ్ళందరూ ప్రార్థన అనేది మనం అందరము చేస్తాం, అది హక్కుపూర్వకంగా మీరు చేస్తారు కాబట్టి జనరల్ ప్రేయర్స్ మీరు అందరూ చేస్తారు, అవి తలాంతుతో నింపబడిన ప్రార్థనలు. ప్రార్థిస్తూ ఉంటే తెలిసిపోతూ ఉంటుంది నాకు అది. అప్పుడు రెగ్యులర్ వాళ్ళకే నేను తలాంతిస్తాను. కొంతమంది ఏం చేస్తారు, పలికిన పదాలే పలుకుతారు, ఒకే పదాన్ని రిపీటెడ్గా పలుకుతారు. కొంతమంది రోషంగా ప్రార్థన చేస్తారు, కొంతమంది పౌరుషం అంటే ఆత్మతో చేసే ప్రార్థన వేరే రకంగా ఉంటుంది. అలా అని పౌరుషంగా చేయకూడదా ఈ అమ్మాయి చేసినట్లు అంటే చేయొచ్చు, చేయకూడదని నేను అనడం లేదు. కానీ ప్రార్థన జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ ప్రేయర్లో పనిచేస్తున్నాడా లేదా అని తెలిసిపోద్ది, నాకు మీకు కూడా తెలిసిపోద్ది. ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ చప్పగా ఇలా కూర్చొని ఉంటారు, ఎంత గట్టిగా అరిసినా సరే. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తూ ఉంటే నెమ్మదిగా ప్రార్థన చేసినా సరే అందరూ అలర్ట్ అయ్యి ఆమేన్ ఆమేన్ అని చెప్తూ ఉంటారు. అర్థమైపోతుందా మీకు? అక్కడ పరిశుద్ధాత్మ నడిపింపు అలా ఉంటుంది. పరిశుద్ధాత్మ లోపల ఉంటే ఇన్సైడ్ ప్రార్థన అలా ప్రవహించి వస్తుంది, అది ప్రార్థించే తలాంతు. ఇప్పుడు ఆ సుశీల వాళ్ళ మదర్ ఉన్నారు, వీళ్ళకి ఇంకా ఇక్కడికి వచ్చి పడిపోతేనే కానీ అవ్వదు, ఇంటి దగ్గర ఉండలేరు వాళ్ళు. దేవుని మందిరమే వాళ్ళ బలహీనత, అంతే కదా. అమ్మాయి వచ్చేయాలి, 3 పాటలు పాడేసుకోవాలి, లేకపోతే మీరు అందరూ అయిపోయారే. ఎందుకని? ఆ అమ్మాయికి ఆ ఆలోచన తలాంత అలా ఏదో దేవుడు ఆత్మ వాళ్ళని అలా నడిపించుకొని తీసుకొస్తారు. ఆ మూలను కూర్చొని అలా కొంచెం పని చేస్తే అంతే, వాళ్ళకి ఇచ్చిన తలాంత అంతే, వాళ్ళు వృద్ధి చేసుకోలేదు.
ప్రార్థించే తలాంత్ ఉంది సుశీలకి. బైబిల్ తప్పు లేకుండా మీకు రీడింగ్ చేయమంటే మీకు అక్షర దోషాలు తప్పులు వస్తాయి. మీ అందరికీ తప్పు లేకుండా రీడ్ చేయగల తలాంత్ ఉంది, కానీ ఆమె డెవలప్ చేసుకోలేదు. తన ఆరోగ్యాన్ని తను పట్టించుకోలేదు, తన కళ్ళును తను చూపించుకోలేదు. చెప్తూనే ఉన్నాం మనం, తప్పేం కాదు నేను చెప్పిన మాటలన్నీ మీకు. ఈ శరీరము దేవుడిచ్చినటువంటి ఆలయము. అప్పుడు నువ్వేం చేయాలా? దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకసారి ఒక అవయవం, మన శరీరంలో ఉన్న ఒక అవయవం కోల్పోయామంటే దాన్ని మీరు రీప్లేస్ చేసుకోవడం నీ వల్ల కాదు. రీప్లేస్ తెచ్చుకోవాలంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా నీ ఒరిజినల్ కన్నులాగా మళ్ళీ కన్ను పెట్టగలరా ఎవరైనా? నీ ఒరిజినల్ పన్నులాగా పన్ను పెట్టగలరా ఎవరైనా? పెట్టొచ్చేమో, కానీ నీ ఒరిజినల్ పన్ను చేసే పని అది చేయలేదు. మీకు పన్ను పెట్టించుకున్నారు, జాగ్రత్త, మీరు గట్టిగా దుమ్ములు కొరక్కండి, బోన్స్ కొరక్కండి అని చెప్తాడే. ఆ పన్ను పనిచేసినట్లు ఈ పన్ను పనిచేయదు. ఒక్క బోన్ విరిగిపోతే దాంట్లో రాడ్ వేస్తే ఆ రాడే. ఆ చేత్తో మీరు బరువులు ఎత్తకండి, ఈ చేత్తో ఎత్తండి అని చెప్తారు వాళ్ళు. నీ శరీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నిర్లక్ష్యం చేసుకుంటే నీదే ఫాల్ట్. అది నీకు అన్ని ఫెసిలిటీస్ దేవుడు ఇచ్చాడు, నువ్వు వెళ్ళాలి. నీ శరీరాన్ని నువ్వు బాగు చేసుకోవాలి. నీ శరీరాన్ని బలంగా ఉంచుకోవడానికి అవసరమైన ఆహారం నువ్వే తినాలి. ఎవరు తీసుకొచ్చి పెడతారు? ఎంతకాలం నీకు తిను 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 అంటారు, అప్పుడు నీకు ఆకలి వేయడం లేదు. ఆకలి వేయడానికి అవసరమైనటువంటి టానిక్ దేవుడి దగ్గర నుంచి తెచ్చుకో, లేదంటే డాక్టర్ దగ్గర నుంచి తెచ్చుకో. డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఆ టానిక్ తెచ్చుకో. నువ్వు సమయానికి ముందే ఎందుకురా చచ్చిపోతావా అని అన్నాడు ప్రసంగి, అన్నాడా లేదా? దుర్మార్గపు పనులు చేయొద్దు, నీ సమయానికి ముందు నువ్వు ఎలా పోతావు నువ్వు అని అడిగాడు ఆయన. అంటే సమయానికి ముందు పోయే వాళ్ళు అందరూ ఎవరంట? వాళ్ళ గురించి వాళ్ళు కేర్ తీసుకోలేని వాళ్ళు, ఆ శరీరముతో దుర్మార్గపు పనులు చేసిన వారు. అవునా? ఆయుష్కాలం ఎందుకు క్షీణించిపోతుంది? చెడ్డ పనులు శరీరంతో చేస్తారు. చెడ్డ పనులు అంటే ఒకడొక సిగరెట్ కాలుస్తాడు, అది చెడ్డ పనే కదా. వాడు ఊపిరితిత్తులు అన్నీ పాడైపోతున్నాయి, వాడు కాలానికి ముందే వాడు చనిపోతాడు. సరైన ఆహారం తీసుకోమంటారు, లేదు లేదు లేదు, రోజు ఆ మసాలాలతో కూడిన బిర్యానీ, ఆ పక్కన ఏదో తాగుతారే, పెప్సీయో థమ్సప్పో తాగుతారే, అది తాగుతా రోజు నాకు ఆ ఫుడ్డే ఇష్టం అనుకున్న వాడు 2 కిడ్నీలు పాడైపోతాయి కొన్ని రోజుల్లో. వాడు కాలానికి ముందే వీడు చనిపోతాడు. నీ కాలానికి ముందే నువ్వెందుకు పోతావు అన్నాడు. అందుకే ప్రసంగి, నీ ఆలయాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత. ఆమెకి ఇచ్చిన తలాంతులను ఆమె ఏం చేసింది? నశింప చేసుకుంది. తన దగ్గర లేవు ఇప్పుడు తలాంతులు. ఎందుకని? తన శరీరం సహకరించడం లేదు, సరిగా బైబిల్ తను రీడ్ చేయలేకపోతుంది, తన పళ్ళును తను కాపాడుకోలేకపోయింది, తన ఒళ్ళును తను నేను ఎగ్జాంపుల్ ఉందని ఆ అమ్మాయి గురించి చెప్తున్నా. మీరందరికీ కూడా బుద్ధి వచ్చేలాగున తను నిజంగానే కాపాడుకుంటే, ఆమె కంటే చిన్నది ఎలిజబెత్ మంచిగా ఉన్నప్పుడు ఆవిడ ఎందుకు మంచిగా ఉండదు? ఒకసారి ఆలోచించుకోండి. తల్లి ఎంత చెప్పినా వినిపించుకోదు తను. శ్మశానంలో ఉన్నటువంటి శానా అనే దయ్యాలు పట్టిన వాడి శరీరాన్ని ఏం చేశాడంటే వాడే గాయపరుచుకున్నాడు. వాడికి తెలియదు లోపల ఉన్న దురాత్మల ద్వారా. అది విడిపించుకోవాలి, నేను వెళ్ళాలి హాస్పిటల్కి, నా ఆరోగ్యాన్ని నేను బాగు చేసుకోవాలి, నేను మంచిగా ఉండాలి, నా యొక్క శరీరాన్ని దేవుడు తన ఆత్మకు ఆలయంగా ఇచ్చాడు అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి మనందరి హృదయాల్లో ఉండి దాన్ని బాగు చేసుకోవాలి, మంచిగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇంకా మనకు నిజంగానే లేనిపోని రోగాలు వచ్చాయి అంటే ప్రభువుని అడిగితే ఆయన పరమ వైద్యుడు, స్వస్థపరుస్తాడు. అంతే తప్ప గాల్లో దీపం పెట్టేసి ఆయనే చేస్తాడంటే అది ఎలాగా? నీకు డాక్టర్లు ఇచ్చాడు దేవుడు. వైద్యులకి జ్ఞానం ఇచ్చినవాడు ఆత్మదేవుడే, అవును కదా? వైద్యులకి జ్ఞానం ఇచ్చినవాడు పరిశుద్ధాత్ముడే. వాళ్ళకి ఆ జ్ఞానం దేవుడే అనుగ్రహిస్తాడు. బెసలేలకి అనుగ్రహించినవాడు పరిశుద్ధాత్ముడే. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ, మన శరీరాలను మనం భద్రపరుచుకుంటూ, పరిశుద్ధాత్మక ఆలయమైన మన శరీరాన్ని ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. యెహోవా రువాహ అంటారు, అంటే ఆయన ఊపిరి మనలోనికి వస్తూ ఉన్నప్పుడు గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి, గొప్ప గొప్ప తలాంతులు మన అందరికీ వస్తాయి. అందరిలోనే ఉంటాయి తలాంతులు, మీ అందరిలోనే ఉంటాయి. కానీ వాటిని మీరు ఉంచుకుంటున్నారా? లేదంటే దేవుడు ఇలా తీసి ఇంకొకడికి ఇస్తున్నాడా? నువ్వు ఉంచుకోకపోతే పక్కన వాళ్ళకి వెళుతుంది, గ్యారంటీ ప్రక్కన వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంతే కదా మరి. ఇప్పుడు ఆ కథ ప్రకారం అంతే. చెడ్డ దాస్తుడా నువ్వేం చేసావు ఆ తలాంతిని? ఇప్పుడు ఈ శిశువులో ఉపయోగించుకోలేదా? పాటలు పాడే తలాంతి ఇంకొకరు వచ్చి పాడేస్తున్నారు అక్కడ, అంతే కదా. ఇంకొకరు వచ్చి చదివేస్తున్నారు అక్కడ, ఇంకొకరు వెళ్ళిపోయింది. అది ఆ ప్లేస్ ఏమైపోయింది?
అదే ఆరోగ్యవంతంగా ఉండి చక్కగా ఎనర్జెటిక్గా ఉండి తన వయసుకు తగ్గట్టు తనవన్నీ తన ఆరోగ్యాన్ని తను కాపాడుకుంటూ తన పళ్ళను తన కళ్ళను తన శరీరాన్ని కాపాడుకున్నట్లయితే అమ్మ నువ్వు ప్రార్థన చేయి ఫస్ట్ అని తనకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ వస్తారు 11:30కి. ఆ ఆధిక్యత నెక్స్ట్ వచ్చినటువంటి వేరే ఆవిడకి వెళ్ళిపోయింది. ఫస్ట్ మీరే ప్రార్థన చేయండి అని, అంతే. ప్రార్థన చేయమంటే ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ చేయలేకపోతుంది. కానీ తన దగ్గర తలాంతులు ఉన్నాయి. బయటికి వెళ్ళి సువార్త చెప్పాలి తనకిచ్చిన కృపావరం ప్రకారం. తను ఎక్కడికి వెళ్ళదు. ఇవన్నీ కూడా ఒకసారి అంటే మనకి ఎదురుగా ఒక ఉదాహరణ ఉంది కాబట్టి నాకు సులువయ్యింది మీకు చెప్పడం. తను అనుమతించింది కాబట్టి నాకు సులువైంది నేను చెప్పడం. అంతే. ఇప్పుడు వచ్చి కూర్చున్న మీరు అందరూ కూడా అంతే. మీరందరికీ తలాంతులు ఇచ్చారు. అన్నపూర్ణమ్మ గారికి ఒకసారి దేవుడు తలాంతి ఇచ్చాడు. మీ ఇంట్లో రోజు ప్రార్థనలు జరిగేలాగా అనేకులను గ్యాదర్ చేయాలి. నువ్వు అనేకుల్ని ఇక్కడ తీసుకొని రావాలి. నువ్వు అది చేస్తూ ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాను. కొన్ని రోజులు చేశారు. పరిస్థితుల ప్రభావం, ఏరియా ప్రభావం, తనకి బాధ్యతల ప్రభావం, ఇంట్లో వచ్చినటువంటి సమస్యల ప్రభావం ఆవిడేమైపోయారు. అలా నా మట్టుకు నేను వెళ్తే చాలు, ఎంతమందికి చెప్పను, నేను ఏం చెప్పను, నేను ఎలా తీసిరాను, మా ఇంట్లోనే సమస్యలు ఎలా అని తెలియకుండానే దిగజారిపోయారు. తెలియదు వాళ్ళకి. పడిపోతున్న వాడికి మీరు పడిపోయారు అని తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది కొత్త ప్రదేశం అయినప్పుడు మీరు దారికి చెప్తారు, లెఫ్ట్ వెళ్ళండి, అక్కడ ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డు మీద పలానాది రాసి ఉంటుంది, అక్కడ నుంచి జస్ట్ ఇలా తిరగగానే చిన్న సందు వస్తుంది, దాంట్లోకి ఎంటర్ అయిపోండి అని చెప్తారు. ఒక సందులు ఉంటాయి, తార్ రోడ్డు ఉంటుంది, మట్టి రోడ్డు ఉంటుంది, బోర్డు ఉంటుంది అని చెప్పారు. మీరు వెళ్ళారు, ఇలా చూడంగానే ఇంకొక సందు కనిపించింది, దాంట్లోకి వెళ్ళిపోయారు. చాలా దూరం ఆ సందు కొనసాగింది, వెళ్ళిపోతున్నారు. ఎంత వెళ్ళిపోయినా 3వ ట్రిప్ చెప్పాడు, ఒక పేరు వస్తుంది, ఆ పేరు దగ్గర నుంచి మీరు టర్న్ అవ్వాలి. మీరు ఎంత దూరం వెళ్ళినా పేరు రావట్లేదు. ఎంత దూరం రైట్ సైడ్ చూసుకుని వెళ్ళినా పేరు రావట్లేదు. అప్పుడు అక్కడ నుంచి ఎవరికో ఫోన్ చేసి అడుగుతారు, అక్కడ ఏముందో చదువు అంటాడు వీడు, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అంటాడు, నువ్వు వేరే ఊరు వెళ్ళిపోయావు అంటాడు. అంతేనా? కాబట్టి పరిశుద్ధాత్మ కృపావరాలు అంటే, పరిశుద్ధాత్మతో సహవాసము అంటే, పరిశుద్ధాత్మతో దినదినము గడపడం అంటే సులువుగా తీసుకున్న వాళ్ళందరూ కూడా అదే పద్ధతిలో ఉండిపోతారు. దేవుని ఆత్మతో నడిచే వాళ్ళము, అనుదిన సహవాసం చేసేవాళ్ళము, ఆత్మ విలువ తెలుసుకుంటే మనకిచ్చిన తలాంతులను మనం ఏం చేయాలి? ఇప్పుడు కంపల్సరీ ఇంక్రీజ్ చేయాలి, కంపల్సరీ వృద్ధి పొందింప చేసుకుంటే అప్పుడు మీకు ఇంకొకటి వస్తుంటుంది. అప్పుడు మీకు ఇంకొకటి ఇస్తుంటాడు దేవుడు, ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఇంకొకటి మనకి ఆయన ఇచ్చినప్పుడు మనం ఆ వరాలన్నిటితో కూడా ఖచ్చితంగా ఉపయోగపడాలి, వాడబడకపోతే ఇంకెందుకు? నేను కేవలం ప్రార్థన అనేటువంటి కృపావరం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అనేకులు వచ్చారు. అనేకులు నేను నడిపించడం మొదలుపెట్టాను. నా ఎనర్జీ అంతా ఖర్చు పెట్టి వాళ్ళని నా వల్లనే తయారు చేయడానికి నేను ఇష్టపడుతుంటే, నా వల్లనే అంటే ప్రార్థనా పరులుగా అని అర్థం. వాళ్ళని తయారు చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. నా శక్తి అంతా ఖర్చు పెట్టుకున్నాను ఒక్కరిని తయారు చేయడానికి కూడా. ఆ తర్వాత 2 ఇచ్చాడు, 3 ఇచ్చాడు, ఇప్పుడు 100 మందిని ఇచ్చాడు. అప్పుడు ఎలాగ నేను ఖర్చు పెట్టుకున్నానో ఇప్పుడు కూడా నేను అలాగే ఖర్చు పెట్టుకుని క్రొత్తగా ఎవరు వచ్చినా వారిని నేను పూర్తిగా బలపరచడానికి అవసరమైన శక్తి నేను కేటాయిస్తున్నప్పుడు, సరే ఇప్పుడు నీవు 100 మందిని నేను నడిపిస్తున్నప్పుడు నీకు అనేక వేల మందిని నేను ఇస్తాననే వాగ్దానం బయలుదేరింది. సరే ఇంకా అది వచ్చేస్తుందని నేను పడుకుని అసలు నిద్రపోతూ ఉంటే నాకు అయ్యేది కాదు. కానీ మిమ్మల్ని నేను అలా బలంగా తయారు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అనేకమైన కుంటి గొర్రెలను తెస్తాడు దేవుడు, గుడ్డి గొర్రెలను తెస్తాడు, నడ్డి గొర్రెలను తెస్తాడు, వీక్ అయిపోయిన గొర్రెలను తెస్తాడు, బలహీన గొర్రెలను తెస్తాడు. ఆ ఆత్మ ఇప్పుడున్నటువంటి ఆ చీకటిలో ఆ జలముల మీద ఎలా అయితే అల్లాడుతూ ఉందో, ఈరోజు ఆ చీకట్లో ఉన్న ప్రజల మీద కూడా దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది. అటువంటి ప్రజలను దేవుడు నడిపించి తీసుకొస్తారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కార్యాలు అలా ఉంటాయి. కాబట్టి అనుదినము పరిశుద్ధాత్మని కొరకు మనం ఆశపడాలి. ఆ జీవనదిలో నడుస్తూనే ఉండాలి. మోకాళ్ళ లోతు కాదు, మొల లోతు కాదు, తల మునిగే లోతులో అనుదినము కూడా మనము ఈత కొట్టే అనుభవము కలిగి ప్రతిరోజు మనం బలం పొందుకుని ముందుకు వెళ్ళే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ప్రభువా, పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి. ఇంకా సహవాస బలముతో మమ్మల్ని అభిషేకించండి. నీ ఆత్మలో మమ్మల్ని వర్ధిల్లింప చేయండి. నీ కృప అనుదినము మమ్మల్ని ఆవరించాలి. పరిశుద్ధాత్మ సన్నిధి మాతో ఉండాలి. మీ ఆత్మను మా యొద్ద నుంచి తీసివేయొద్దు తండ్రి. నీ ఆత్మ ఫలాలతోనూ మీ ఆత్మ బలముతోనూ మేము ముందుకు కొనసాగే కృప ఇవ్వండి. కొందరు పరిశుద్ధాత్మను నిర్లక్ష్యపరిచినట్లు, వారు కోల్పోయినట్లు మేము కోల్పోవడానికి వీల్లేదు ప్రభువా. నీ ఆత్మ సహాయంతో ముందుకు వెళ్ళే భాగ్యం మాకు దయచేయమని
నజరేయుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనని సన్నిధికి చేర్చుకోమని వినిన వారికి అయా బలమైనటువంటి నా తండ్రి ప్రభ అభిషేకము వారి మీదకి కూడా దిగివచ్చులాగా సహాయం చేయమని యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.